Hello everyone, welcome to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే జీపీఓ 100 days స్టడీ ప్లాన్. ఓకే, రేపటి నుండి స్టార్ట్ అవుతుంది టీజీపీఎస్సీ జీపీఓ 100 days స్టడీ ప్లాన్. సో మనకి డైలీ షెడ్యూల్ వచ్చేసి 5 స్లాట్స్ ఉంటాయి. సో స్లాట్ 1 వచ్చేసి ఒక కోర్ సబ్జెక్ట్, మళ్ళీ దాని షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. స్లాట్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్లాట్ 3 వచ్చేసి సెక్రటేరియల్ అబిలిటీ, స్లాట్ 4 వచ్చేసి ఎంసీక్యూస్ ప్రాక్టీస్, స్లాట్ 5 రివిజన్. సో ఈచ్ స్లాట్ వచ్చేసి 2 అవర్స్. ఓకే, అంటే నాకు 2 అవర్స్ పాసిబుల్ అవుతుంది, నేను 2 అవర్స్ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ టైం ఉంటే మీరు 3 అవర్స్ వేసుకోవచ్చు. ఓకేనా, మీకు కన్వీనియంట్ బట్టి. సో మరి కోర్ సబ్జెక్ట్ మనకి 100 days అని చెప్పాను కదా, 100 daysలో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రియారిటీగా చదవాలి అనేది చెప్తాను. సో ఇప్పుడు డే 1 నుంచి డే 10th వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫినిష్ చేయాలి. ఓకే, 11 నుంచి 20 వరకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ, 21 to 30 తెలంగాణ హిస్టరీ, 31 to 40 తెలంగాణ మూమెంట్, 41 to 50 ఇండియన్ జోగ్రఫీ, 51 to 60 తెలంగాణ జోగ్రఫీ, 61 to 70 ఇండియన్ ఎకానమీ, 71 to 80 తెలంగాణ ఎకానమీ, 81 to 90 తెలంగాణ కల్చర్ అండ్ పాలసీస్, 91 to 100 జనరల్ సైన్స్ అండ్ ఎథిక్స్. ఓకే, ఇవి 100 days అనమాట ఈ కోర్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు సెక్రటేరియల్ అబిలిటీస్ వచ్చేసి మనకి అంటే స్లాట్ 3 అని చెప్పాను కదా. సో మరి ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సో ఇక్కడ మండే ఇది డే వైజ్ అనమాట. మండే రోజు బేసిక్ ఇంగ్లీష్లో టాపిక్స్ ఫినిష్ చేయాలి కొన్ని, ట్యూస్డే రోజు మెంటల్ అబిలిటీ, వెడ్నెస్డే రోజు లాజికల్ రీజనింగ్, థర్స్డే రోజు న్యూమరికల్ అబిలిటీ, ఫ్రైడే అర్థమెటికల్ అబిలిటీ, సాటర్డే రోజు ప్రాక్టీస్ చేయాలి వీటన్నిటిపైన, సండే రోజు ఒక మాక్ టెస్ట్. సో ఇదైనా ఫాలో అవచ్చు, లేదంటే మీకు ఇప్పుడు 10 days అని చెప్పాను కదా, 10 days ఒక్కొక్క టాపిక్ అలా అయినా ఫినిష్ చేసుకోవచ్చు. లేదంటే ఈ 30 days కలిపేసి అర్థమెటికల్ అబిలిటీ ఫినిష్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ 30 days న్యూమరికల్ అబిలిటీ, నెక్స్ట్ 30 days లాజికల్ రీజనింగ్ అలా అయినా ఫినిష్ చేయొచ్చు. ఓకేనా, సో నేనైతే ఇలా బెటర్ అనిపిస్తుంది అని చెప్పి ఇలా వేశాను. ఓకే, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే మీరు అలా వేసుకోండి. ఓకే, సో చెప్పాను కదా రేపటి నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఈరోజు అంటే మీకు నేను డైలీ నైట్ పోస్ట్ చేస్తాను, అంటే రేపు మార్నింగ్ ఏం చదవాలి అనేది. అంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, సో ఏ టాపిక్ చదవాలి ఫస్ట్ డే అంటే మనకి బుక్ మొత్తం చదవడం అంటే కుదరదు కదా ఉన్న 10 daysలో. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఫినిష్ చేయాలి మనం. ఓకే, సో డైలీ కరెంట్ అఫైర్స్, మళ్ళీ టాపిక్ ఎంసీక్యూస్, ఓకేనా, ఇవి అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. సో మనం అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే ఉన్న 10 daysలో మనకు టైం సరిపోదు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మనకి అంటే క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటి టాపిక్స్ని ఫినిష్ చేయాలి ఫస్ట్. ఓకేనా, సో ఇన్ కేస్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా టైం ఉందనుకోండి, అప్పుడు మనం షార్ట్ నోట్స్ ఏదైనా రివైజ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అవన్నింటినీ మనం ఫస్ట్ ఫినిష్ చేయాలి, ఎందుకంటే మనకు లెస్ టైం ఉంది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ పైన కవర్ చేయాలి. సో మనమైతే ఇది అంటే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంది, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా హై లెవెల్లోనే ఉంటుంది, ఈజీగా ఉండదు. సో మనం డెప్త్గా అంటే చదివే టాపిక్ పర్ఫెక్ట్గా ఉండాలి, మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనము సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా, సో అదే కావాలి అంటే మనకి రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం చదివింది కంపల్సరీ రివిజన్ చేసిన తర్వాతనే నైట్ పడుకోవాలి, రివైజ్ చేయకుండా ఇంత చదివినా మాత్రం వేస్ట్. ఓకే, ప్రాక్టీస్ అండ్ రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మనం మిస్టేక్స్ చేసినా సరే ఆ మిస్టేక్స్ నుంచి మనం తెలుసుకుంటాం, మళ్ళీ డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మనకి మిస్టేక్స్ చేయకుండా తెలిసిపోతుంది అనమాట, ఆల్రెడీ మిస్టేక్ చేసాము అని చెప్పి. సో ప్రాక్టీస్ రివిజన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నేను డైలీ మాత్రం టాపిక్ పైన ఎంసీక్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా ఆ వీడియో మాత్రం పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇది రేపటి నుండి స్టార్ట్ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా, సో మీకు ఈ వీడియో మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.